అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా విద్యా ప్రవేశం అనేటువంటి వినూత్న కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. విద్యా ప్రవేశము అనేటువంటి కార్యక్రమం 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో 100% నమోదు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం 2 స్థాయిలలో జరుగుతుంది. 2 స్థాయిలలోనూ జిల్లా, డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో డిఈఓ, ఏపీసీలు, డివిజనల్ స్థాయిలో డిప్యూటీ డిఈఓస్, మండల స్థాయిలో ఎంఈఓస్, వారితో పాటు జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సెక్టోరల్స్ అందరూ దీక్ష యాప్ని వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా వారితో పాటుగా పాఠశాల స్థాయిలో స్కూల్ లీడర్స్ కూడా దీక్ష యాప్ ద్వారా లాగిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ స్క్రీన్ పైన మనం గమనిస్తున్నాం, ఎవరైతే మండల, డివిజన్, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారో వారందరూ దీక్ష యాప్ నందు 27/6/2024 లోపుగా దీక్ష యాప్ నందు లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం ఒక లింక్ను కూడా ఇక్కడ అందజేయటం జరిగింది. ఈ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వటం జరగబోతుంది. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేటువంటి లింక్ను మనం క్లిక్ చేయవచ్చు. తద్వారా దీక్ష యాప్లోకి ప్రవేశించడం సాధ్యమవుతుంది. ఇక్కడ ఓపెన్ విత్ క్రోమ్ మరియు దీక్ష అని ఇచ్చున్నారు. ఇప్పటికే దీక్ష యాప్ను డౌన్లోడ్ చేయటం వలన మనం ప్రస్తుతం దీక్ష యాప్లోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు 2 ముఖ్యంగా మన ప్రొఫైలు అప్డేట్ చేయబడి ఉండాలి. ప్రొఫైల్ అప్డేట్ చేయబడినట్లయితేనే మనం స్థాయిలు ఏవైతే ఉన్నాయో 1, 2లలో స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యాప్ ద్వారా విద్యా ప్రవేశానికి సంబంధించినటువంటి ఫెసిలిటేటు, మానిటరు, ఎవాల్యుయేషన్ చేయటం సాధ్యమవుతుంది. ఇప్పుడు ప్రొఫైల్ని మనం గమనిస్తున్నాం. ప్రొఫైల్లో మనం వివరాలను మార్చుకోవటానికి వీలవుతుంది. డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అలాగే మండల స్థాయి అధికారుల వివరాలు కూడా మనం ఇక్కడ పొందుపరుచుకోవచ్చు. గమనించండి, హెడ్ మాస్టర్సు, సిఆర్పిసు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఇలా వివిధ రకాల కేటగిరీల వివరాలు ఉన్నాయి. మనకి ఏదైతే అప్లికబుల్ అవుతుందో దానిని మనం ఒక చెక్ మార్క్ను పెట్టుకున్నట్లయితే సెలెక్ట్ అవుతుంది. అనంతరం వివరాలను మనం సబ్మిట్ చేసినట్లయితే ఆ వివరాలన్నీ నమోదు కావటం జరుగుతుంది. మనం మరొకసారి హోమ్ పేజీలోకి వెళదాం. ఇక్కడ ప్రోగ్రామ్స్ అని ఒక ఐకాన్ కనిపిస్తుంది, కార్యక్రమాలు అనేటువంటి పేరుతో. దీన్ని మనం క్లిక్ చేయగానే ఫస్ట్ ట్యాబ్గా విద్యా ప్రవేశం అనేటువంటిది ఓపెన్ అయింది. గమనించండి, ఈ విద్యా ప్రవేశం అనేటువంటిది బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కు సంబంధించింది. ఇది టైర్ 1 ఉంటుంది, అలాగే టైర్ 2 కూడా ఉంటుంది. మనం టైర్ 1 అంటే లెవెల్ 1లో ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి బాక్స్ని మనం క్లిక్ చేసాము. ఇక్కడ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్గా ఉంటారనేటువంటి విషయం కూడా ఉంది. ఎంఈఓస్, డివైఓస్, సిఎంఓ, డిఈఓ, అసిస్టెంట్ ఏఎంఓ, ఏపీసీలు దీంట్లో భాగస్వాములుగా ఉంటారు. దీంట్లో ఉన్నటువంటి టాస్క్స్ ఏమున్నాయో కూడా మనం గమనించవచ్చు. టాస్క్లు చూడండి, ఇక్కడ కొన్ని మ్యాండేటరీ టాస్క్లు ఇక్కడ ఇచ్చున్నారు. ఆ మ్యాండేటరీ టాస్కుల్ని మనం పూరించడం ద్వారా ఈ కార్యక్రమంలో పూర్తి భాగస్వాములు అవటానికి
వీలవుతుంది. పిక్చర్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, వీటిని మనం ఇక్కడ అప్లోడ్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విద్యా ప్రవేశంలో మనం స్కూల్ హెడ్స్ను కూడా ఓరియంటేషన్ చేయాలి. ఓరియంటేషన్ చేసినటువంటి సందర్భంలో ఆ సమావేశానికి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, వీడియోస్ కానివ్వండి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పటికే సమావేశం నిర్వహించినట్లయితే ఇన్ ప్రోగ్రెస్ గాను, ఆల్రెడీ నిర్వహించున్నట్లయితే కంప్లీట్ గాను క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ యాడ్ ఫైల్స్ ఉంది గమనించండి. యాడ్ ఫైల్స్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే వివరాలు కూడా అప్లోడ్ చేయటం సాధ్యమవుతుంది. కాబట్టి మండల, జిల్లా స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు అందరూ ఖచ్చితంగా ఈ దీక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకుని 27/6/2024 లోపుగా లాగిన్ అవ్వాల్సినటువంటి విషయాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష కార్యాలయం వారు తెలియపరిచున్నందున అందరూ లాగిన్ అవ్వాల్సిందిగా, తద్వారా వారు అబ్జర్వేషన్స్ కానివ్వండి, అనాలిసిస్ కానివ్వండి, మానిటరింగ్ కానివ్వండి, వీటన్నింటినీ యాప్లో అప్లోడ్ చేయవలసిందిగా తెలియపరిచి ఉన్నారు. కావున గమనించగలరు.